మొన్న రీసెంట్గా కూడా సోయల్ సేమ్ నువ్వు ఎట్లయితే డబ్బులంతా సంపాదించిన డబ్బులన్నీ పెట్టేసావు అట్లాగే పెట్టావు సినిమా చేయడం అది పెద్దగా అడగపోవడం అది ఓవరాల్ ఎపిసోడ్ అంతా పెద్ద కాంట్రవర్షియల్గా నా సినిమా ఎందుకు చూడట్లేదు క్వశ్చన్ చేయడం మనోడు. మళ్ళీ అది కాకుండా రీ రిలీజ్ సినిమాలు చూసే బదులు కొత్తగా వస్తున్న సినిమాలు చూడొచ్చు కదా, కరెక్ట్గా ఫ్రైడే టైంకి రీ రిలీజ్ ఎందుకు పెడుతున్నారు సినిమా రిలీజ్ టైంకి, ఇట్లా బోల్డ్ అన్ని స్టేట్మెంట్స్ మనోడు పాస్ చేయడం జరిగింది. సో ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా దాని అంతర్ మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఆడియన్స్ చాలా రకాలు. కొందరు ఓన్లీ పొలిటికల్ న్యూస్ చూస్తారు, వేరేది ఏం చూడరు. ఓన్లీ పొలిటికల్. ఇప్పుడు మా మామ ఉన్నాడు, ఇది మా వైఫ్ వాళ్ళ ఫాదర్, ఆయన ఓన్లీ పొలిటికల్ న్యూసే చూస్తాడు, వేరేది చుట్టూ. మా నాన్న ఉన్నాడు, పాత సినిమాలే చూస్తాడు, కొత్త సినిమాలు అసలు చూడటం, అస్సలు పట్టించుకోడు, ఓన్లీ పాత సినిమాలు చూస్తాడు. మా అమ్మ ఉంది, ఓన్లీ సీరియల్సే చూస్తుంది, ఓన్లీ సీరియల్సే చూస్తుంది. తర్వాత మా ఫ్రెండ్స్ ఉన్నారు కొందరు, ఓన్లీ వెబ్ సిరీస్లే చూస్తారు. వాళ్ళు టీవీ ఆడియన్స్ వేరు, ఓటీటీ ఆడియన్స్ వేరు, ఓటీటీలో కూడా నెట్ఫ్లిక్స్ ఆడియన్స్ వేరు, మిగతా ఓటీటీల ఆడియన్స్ వేరు, యూట్యూబ్ ఆడియన్స్ వేరు, యూట్యూబ్ ఆడియన్స్ వేరు. ఇట్లా రకరకాలు ఉన్నారనమాట, రకరకాలు ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే టీవీలో నిన్ను చూసినారు కాబట్టి నన్ను ఇక్కడెందుకు చూడట్లేదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో 1 మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు ఎవరికన్నా, వాళ్ళు ఎక్కడైనా రోడ్డు మీదకి వస్తే వాళ్ళని గుర్తుపట్టలేదు అంటే ఇదేంటో నన్ను గుర్తుపట్టట్లేదని హట్ అవుతారా? పట్టేటోడు పడతాడు, లేకుంటే లేదు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కానీ అడుగుతారు, ఏమని మీరేం చేస్తుంటారు భయ్యా, వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాడు సినిమాలు చూడు కాబట్టి, సినిమాలు చూడు, యూట్యూబ్ చూడు, టీవీ చూడు కాబట్టి. బిజినెస్ పీపుల్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఉంటారు. మీరు ఏం చేస్తుంటారంటే సార్ నేను ఇట్లా ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంటా సార్, యాక్టర్ని అని చెప్తా. దానికి నేను హట్ అయిపోయి అదేంది నన్ను చూడలేదా నువ్వు అంటే ఏముంటుంది. కానీ ఎందుకు మీరు అందరూ బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ ఆ ఫేమ్ చూసి సినిమా తీసేయాలి, మనకి ఎంత ఫేమ్ వచ్చేసింది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటున్నారు ఏంటి అందరూ? ఫేమ్ వచ్చిందని సినిమా తీయట్లేదు, డబ్బు వచ్చిందని తీస్తున్నాం. ఇదే డబ్బులు 10 ఏళ్ల కింద ఉండింటే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ మధ్యలో ఆఫీస్ వచ్చి హీరో అయిపోయింది. డబ్బులు లేవు, మన మీద పెట్టేవాళ్ళు లేడు. ఎందుకంటే మన మీద ఒకరికి నమ్మకం రావాలి పెట్టాలంటే. డబ్బులు వచ్చినాయి, సరే చూద్దాం ఒకసారి అని చెప్పేసి ఇది. కానీ మీకు వచ్చే రెమ్యూనరేషన్కి సినిమా తీయలేము అన్న థాట్స్ లేవా మీ ఎవరికి? అంటే ఇప్పుడు సోయల్ పరిస్థితి చూసుకుంటే ఉన్న డబ్బులు పెట్టేసినా కూడా మళ్ళీ ప్రొడ్యూసర్ వచ్చి ఇంకో 4-5 కోట్లు పెట్టాల్సి వచ్చింది ఆ బడ్జెట్ మీద. ఇప్పుడు మీ సంగతి తీసుకున్నా కూడా 2019లో స్టార్ట్ అయిన సినిమా ఇప్పుడు లేట్ అవుతుందంటే బడ్జెట్ ప్రాబ్లం. స్టార్టింగ్ మీరు పెట్టేటప్పుడు తెలుస్తుంది కదా సినిమా బడ్జెట్ ఇంకా ఎక్కువ అవుతుందేమో, పెట్టగలమా లేదనే పాయింట్ వస్తుంది కదా. నీ దగ్గర 100 రూపాయలు ఉంది, 100 రూపాయలు సినిమా తీద్దామని దిగుతావు, దిగిన తర్వాత 300 అవదని తెలుసు కదా. ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్ కి చేద్దామనే కదా. ఇప్పుడు ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎంత, దిల్ రాజు గారు చెప్పినట్టు 2% 1% సక్సెస్ రేట్ ఉంది. ఇప్పటికీ కృష్ణ గారికి ఎంతమంది వచ్చారు పొద్దున్నే నేను యాక్టర్ అయిపోతా అని, నేను యాక్టర్ అయిపోతాను ఎంతమంది వచ్చారు. ఇప్పుడు ఐటీ జాబ్స్ లేవని తెలుసు, కానీ బీటెక్లో ఎంతమంది జాయిన్ అవుతారు. ఇప్పుడు పొలిటికల్గా మనం గెలుస్తామో లేదో అని తెలియదు, కానీ ఎంతమంది డబ్బులు పోగేసుకొని ఎమ్మెల్యే టికెట్ తీసుకొని ఎమ్మెల్యేగా నేను నిలబడతా ఎంతమంది ఉన్నారు. సో ఇది కూడా అంతే, అంటే అవుతుందో లేదో. ఇప్పుడు ఇది నెగిటివిటీని మైండ్లో పెట్టుకొని అసలు అడిగే ముందు వేయకుండా సైలెంట్గా ఉండే బదులు అయితే అవుతుంది, పోతే పోతుంది, ఒక అడిగి వేసి చూద్దాం. ఇప్పుడు నేనేంటంటే సినిమా తీసిన తర్వాత పెళ్లి చేసుకోవాలి, ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత మనకు బాధ్యతలు పెరుగుతాయి, పిల్లలు వస్తారు, తర్వాత హౌస్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో మనం సేవింగ్స్ సైడ్ వెళ్ళిపోతాము, మనం రిస్క్ తీసుకోలేము అనుకునే బదులు సరే ఎట్లా నాకేది కరెక్ట్, నేను ఎనర్జీగా ఉన్నా, యవనంలో ఉన్నా, నాకు దేవుడు డబ్బులు ఇచ్చాడు, మంచి ఛాన్స్ ఇచ్చాడు, ఒకసారి ట్రై చేద్దాం అంతే. ఒకసారి ట్రై చేసి ఇక్కడ ఇంకొకటి ఉంది, నా స్వార్థం ఇంకొకటి ఉంది, ఇదేదో అది ఇదేని కాదు. కానీ ఉన్న హీరోలందరూ బిజీ, నువ్వు ఒక సంవత్సరం కింద ఒక సినిమా హిట్ కొట్టిన హీరో దగ్గరికి నువ్వు ఇప్పుడు వెళ్ళి డేట్లు అడిగితే 3 ఏళ్ళ వరకు లేవన్నా మొత్తం బ్లాక్ అయిపోయినాయి అంటారు. ఇలాంటి వాళ్ళకి మనం నేనున్నా అని చెప్పి ఒక ఛాన్స్ ఇద్దాము, నేనున్నా అని చెప్పేసి ఒక ఛాన్స్ ఇద్దాము అన్నా. నేను కూడా అదే నా మీద ఓడబెట్టలేదన్నా, నా మీద నేనే పెట్టుకుని ఒక సినిమా తీసుకున్నా, అది చూడన్నా నీకు ఓకే అంటే వీడు పర్లేదురా, ఈయన్ని మెయిన్ లీడ్గా పెట్టి మనం ఒక సినిమా తీయచ్చు అనే ఆప్షన్ మనం ఇద్దాం ఇండస్ట్రీకి అనేది చిన్న కోరిక అంతే.